చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియకుండా ప్రెస్ మీట్‌లో అడ్డంగా దొరికిపోయిన బొత్స సత్యనారాయణ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు పన్నిన వ్యూహం కాస్త బొత్స అజ్ఞానం వల్ల అభాసుపాలైంది. ఒక చేత్తో ప్యాకెట్ను గాలిలో ఊపుతూ ఇదిగోండి సాక్ష్యం, ఇందాపూర్ నుంచి వస్తున్న ఈ హెరిటేజ్ నెయ్యి వల్లే లడ్డూ కల్తీ అయింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఆయన నెయ్యి అని ఊపుతూ చూపించిన ఆ ప్యాకెట్ పై పెద్ద అక్షరాలతో చీజ్ అని రాసి ఉంది. ఒక సీనియర్ నేత అయ్యుండి పిజ్జాల్లో వాడే చీజ్ కు, దేవుడి లడ్డూలో వాడే నెయ్యికి తేడా తెలియకపోవడం ఆశ్చర్యం. అసలు ఈ కథ వెనుక ఉన్న జగన్ అసలు కుట్ర ఏంటంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థపైకి మళ్లించడం. అందుకోసం జగన్ మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ పేరును తెరపైకి తెచ్చారు. హెరిటేజ్ తన చీజ్, పన్నీర్ వంటి ఉత్పత్తులను ఇందాపూర్ అనే తయారీ కేంద్రం నుంచి సేకరిస్తుంది. ఈ విషయాన్ని పట్టుకొని లడ్డూలకు వాడే నెయ్యి కూడా అక్కడి నుంచే వచ్చిందని, అది కల్తీ అని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి తిరుమలకు కల్తీ నెయ్యి పంపింది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ. ఈ ఏఆర్ డైరీకి ఇందాపూర్ తయారు కేంద్రానికి అసలు ఏ సంబంధమూ లేదు. బొత్స చేసిన ఈ చీజ్ రాజకీయం చివరకు జగన్ కే సెల్ఫ్ గోల్ గా మారింది. ఎందుకంటే జగన్ హయాంలో ఏపీలోకి అట్టహాసంగా తెచ్చిన అమూల్ సంస్థ కూడా ఇదే ఇందాపూర్ ప్లాంట్ నుంచే తన ఉత్పత్తులను సేకరిస్తోంది. బొత్స లాజిక్ ప్రకారం ఇందాపూర్ సంస్థ కల్తీ చేస్తోందంటే జగన్ తెచ్చిన అమూల్ కూడా కల్తీ చేస్తున్నట్టే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేవుడి ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇలాంటి అబద్ధాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం శోచనీయం. ఒక చీజ్ ప్యాకెట్ ను నెయ్యి అని నమ్మించబోయి బొత్స తన పరిజ్ఞానాన్ని, వైసీపీ నైతికతను అడ్డంగా బయటపెట్టుకున్నారు.